ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక సర్వే అనేది ప్రతి ఇంటికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పత్రాలు తప్పనిసరి అనమాట. ఇంటి వద్ద లేకపోతే ఇలా చేయండి. ఇందుకు సంబంధించి మనం కొన్ని కంపల్సరీగా ఇవి తెలుసుకోవాలన్నమాట. ఇవి అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సి అయితే ఉందన్నమాట జాగ్రత్తగా. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సర్వే అనమాట. భారత ఎన్నికల సంఘం అని కూడా పిలుస్తాం కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టిందనమాట. సో ఇందులో భాగంగా కార్యక్రమం మొదలైందనమాట. ఈ ప్రక్రియ గురించి చాలా అనుమానాలు నెలకొన్నాయి. కాబట్టి ఈ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు, ఆన్లైన్ ప్రక్రియ కూడా ఇక్కడ పూర్తి వివరాలు తెలియడం జరిగిందనమాట. ప్రక్రియ అంటే ఏంటంటే ముఖ్యంగా ఓటర్ జాబితా 100% తప్పులు లేకుండా పారదర్శకతంగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ ఒక ప్రత్యేక డ్రైవ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. ఇందులో భాగంగానే బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓ అని పిలుస్తాం నేరుగా ఓటర్ల ఇళ్లకు అంటే వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలనలు అయితే జరుపుతున్నారు. ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే అర్హులైన కొత్త ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం మరణించిన వారి లేదా శాశ్వతంగా వలస వెళ్ళిన వారి పేర్లను తొలగించడం జరుగుతుంది. సో ఓటర్లలోని తప్పులను పేరు, వయసు, చిరునామా మొదలైనవి మళ్ళీ కూడా సెర్చ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలన సమయంలో ఓటర్లు తమ వివరాలు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కావచ్చు లేదా చిరునామా ఆధారాలను అధికారులను చూపించాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ప్రత్యామ్నాయం అన్నమాట. ఇంటికి దూరంగా ఉండేవారు కోసం ఇంటికి దూరంగా లేదా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఓటర్లు ఈ సర్వే గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వారి కోసం ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణ పనిచేసేలా సులువైనటువంటి ఆన్లైన్ సర్వే వ్యవస్థను అందుబాటులో తెచ్చింది. దీనికోసం ఎలాంటి ఫారంలు విడిగా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా వివరాలు మనం నమోదు చేసుకునే విధానం కూడా ఇచ్చారు. ఇందుకోసం మొదటగా భారత ఎన్నికల సంఘం అధికార పోర్టల్ ఓటర్ ఐడి ఏదైతే voters.ec.gov. అనే వెబ్సైట్ను మన గూగుల్లో కావచ్చు, క్రోమ్లో కావచ్చు ఓపెన్ చేయండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఓటర్లు తమ మొబైల్ నెంబర్ ఉపయోగించి దాన్ని లాగిన్ అవ్వాలి. ఖాతా లేని పక్షంలో కొత్తగా సైన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత హోమ్ పేజ్లో కనిపించే స్పెషల్ ఇన్సెంటివ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రివిజన్ దాంట్లో వచ్చేసి ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. లింక్ పైన క్లిక్ చేయండి. తర్వాత అక్కడ మీ రాష్ట్రానికి ఎంచుకొని ఓటర్ ఐడి కావచ్చు నంబర్ను నమోదు చేసి సెర్చ్ చేయగానే డిజిటల్ గణన ఫామ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మీ మొబైల్ నెంబర్కు ఓటర్ ఐడి లింక్ కాకపోతే మీరు నేరుగా ఫామ్ అనేది నింపలేరు. కాబట్టి అటువంటి వారు మొదట పోర్టల్లో ఫామ్ 8 మొబైల్ నెంబర్ ఓటర్ ఐడితో అనుసంధానం చేసుకోవాలి. లింక్ చేసిన తర్వాత ఫామ్ నింపాల్సిన వివరాలు, పత్రాలు ఎలా ఉన్నాయి ఏంటంటే డిజిటల్ ఫాము కనుక మనం ఉపయోగించినట్లయితే ఫారంలో ఓటర్లు తమ పేరు, ప్రస్తుత చిరునామా, మనం ఉండేటువంటి అడ్రస్, నియోజకవర్గానికి చెందిన ఏ నియోజకవర్గం, వార్డు అయితే వార్డుకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరచాలి. ఒకవేళ 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉంటే దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ కూడా ఇవ్వాలి. లేదంటే కొత్త వివరాలు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. సో కావాల్సిన పత్రాలు ఏంటంటే అప్లోడ్ చేయడానికైనా ఓటర్ ఐడి, వయసు ధృవీకరణ పత్రం, చిరునామా రుజువు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, చివరిగా వివరాలన్నీ ఒకసారి సరి చూసుకోవాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం స్క్రీన్ పైన వచ్చేటువంటి రెఫరెన్స్ నెంబర్ను భద్రపరచాలి. ఆన్లైన్లో సమర్పించిన అధికార చెల్లుబాటు అయినప్పటికీ తుది ధృవీకరణ కోసం బూత్ స్థాయి అధికారులు బిఎల్ఓ మిమ్మల్ని సంప్రదించే అవకాశం అయితే ఉంది. అప్పుడు నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మొత్తానికి ఈ డాక్యుమెంట్లు అనేది అవసరం పడతాయి అన్నమాట. ఇక ముఖ్యంగా ఓటర్ల సవరణకు సంబంధించి 2 ఓట్లు ఉన్నవారు తీసేస్తున్నారు. వేరే ప్రాంతాల్లో వలస వెళ్ళిన వారు, వేరే రాష్ట్రంలో ఉన్నవారు సైతం ఇక్కడ ఓటర్లుగా నమోదు పొందుతున్నారు అనమాట. అటువంటి వారిని తొలగిస్తున్నారు. సో మన ఓటు అనేది కోల్పోకుండా ఉండేది కానీ తగిన జాగ్రత్తలు. అదేవిధంగా ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో అన్ని వివరాలు అయితే వారు అడిగిన వివరాలు అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. వచ్చినప్పుడు మాత్రం అంటే 3 సార్లు ప్రతి ఇంటికి అయితే విజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎన్నికల సంఘం అయితే క్లియర్గా చెప్పేసింది. సో తాళం వేసినా కూడా